ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణించేవారు అనేక మంది యువతను మనం చూస్తూ ఉన్నాం. చదువుతో సంపాదించిన విజ్ఞానాన్ని స్వయం ఉపాధిగా మలుచుకొని రాణించేవారు చాలా అరుదు. అందులోనూ వ్యవసాయంలో రాణించాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసమే మరి. కానీ పట్టుదల, కార్యసాధన ఉంటే సాధించలేనిది ఉండదని నిరూపిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు. సొంతంగా పెద్ద జాతి పందెం కోళ్ల పెంపకంతో స్వయం ఉపాధిని ఏర్పరచుకున్నాడు. కష్టానికి తగ్గ ఫలితం పొందుతున్నాడు. వ్యవసాయానికి అనుబంధ రంగాల్లో పాడి కంటే మేలైంది కోడి. పెట్టుబడి, పర్యవేక్షణ, రోజువారీ శ్రమ, నిర్వహణ, మార్కెటింగ్ ఇలా ఎందులోనైనా కోళ్ల పెంపకమే ఉత్తమం. అదనపు ఆదాయం పొందాలనుకునే సన్న, చిన్నకారు రైతులతో పాటు నిరుద్యోగులకు కోళ్ల పెంపకం చాలా సులువు. అంతేకాదు, ఇటీవల పందెం కోళ్లకు మంచి డిమాండ్ పెరగటంతో చాలా మంది మేలుజాతి పందెం కోళ్లను సేకరించి వాటి ద్వారా పునరుత్పత్తి జరిపి పందాలకు సిద్ధం చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం గ్రామానికి చెందిన యువకుడు నరేందర్ రాజు మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కోళ్లను చూడండి. ఇవి పెద్ద జాతి నాటుకోళ్లు. అధికంగా వీటిని కోడిపందాలకు వినియోగిస్తుంటారు. వీటిలో పచ్చకాకి, అబ్రాస్, కోడిడేగా, సేతువా పుంజులు ఉన్నాయి. కాకి, డేగా, రసంగి, అబ్రాస్, మైలా, సితువా, సవల, పచ్చిడాయి పెట్టెలు ఉన్నాయి. వీటిని పెంచుతున్న నరేందర్ రాజు చదివింది ఎంబీఏ. ప్రైవేటు ఉద్యోగాలు చేయలేక సొంతంగా ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి 2019లో నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు. అయితే సరైన అవగాహన లేకపోవటంతో నష్టాలను చవిచూశాడు. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న నానుణ్ణి నిజం చేయాలనుకున్నాడు. ఇందుకోసం మార్కెట్లో అధిక డిమాండున్న మేలుజాతి పందెం కోళ్ల పెంపకం చేపట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా మేలుజాతి కోళ్లను సేకరించి అదే ఏడాది డిసెంబర్లో ఒక బ్రీడర్ 4 పుంజులతో పెంపకాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం 30 పెట్టెలు, 6 బ్రీడర్ పుంజులు, 150 వరకు కోడిపిల్లలున్నాయి. కోడి పుంజుల్ని ప్రత్యేకంగా ఇనుప జాలితో తయారు చేసిన బుట్టల్లో పెట్టెలను ప్రిరేస్ పద్ధతిలో పెంచుతున్నారు. ఎంబీఏ అయిపోయిన తర్వాత మేము మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మామూలుగా వర్క్ వీసా కోసం సింగపూర్ ట్రై చేసాం. ఫస్ట్ సింగపూర్ ట్రై చేసిన మాకు ఆ వీసా ఏం రాలేదు. ఇక తర్వాత జాబ్స్కి ట్రై చేశాను. జాబ్కి ట్రై చేసి మన గ్రోమోర్లో కోరమండల్లో ఆర్ఎస్ఎంగా ట్రైనింగ్ కూడా చేశాను. ట్రైనింగ్ చేసి ఇక దాని మీద ఇంట్రెస్ట్ లేక ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసి ఇప్పుడు 1 year అవుతుంది. అంటే అంతకుముందు 6 months కూడా నాటుకోళ్ళు పెంచాం. ఫస్ట్ నాటుకోళ్ళు పెంచినప్పుడు నాటుకోళ్ళలో మాకు ఏం యూజ్ లేదు. కానీ నాటుకోళ్ళ వల్ల యూజ్ ఏం లేదు. నాటుకోళ్ళు వచ్చేసి 6 నెలలు వస్తే కానీ అవి 1.5 నుంచి 2 kgs వస్తాయి. 2 kgs అన్నా కేజీ వచ్చేసి 300 రూపీస్. ఆ 300 అమ్మినా కానీ మనకి దానివల్ల లాభం అనేది ఏం లేదు, నష్టమే. అలా మేము 6 months పెంచిన తర్వాత కూడా మాకు ఏం ఇన్కమ్ లేదని చెప్పేసి లాస్ట్ ఇయర్ December 25th మీ పందెం కోళ్ళు స్టార్ట్ చేద్దామని నిర్ణయించి ఒక బ్రీడర్ని తెచ్చాం. దగ్గరగా మాకు ఫ్యామిలీ నుంచి ఫస్ట్ సపోర్ట్ లేకపోయినా కానీ 3 lakhs వరకు మేము బయట మేము సొంతంగా వడ్డీకి తీసుకొచ్చే చేసాము. ఆ 3 lakhs అనేది ఆల్రెడీ లాస్ట్ మంత్స్లోనే మేము మొత్తం రికవరీ అయిపోయినాయి. మేము ఈ బ్రీడర్ని మేము ఈ బ్రీడర్ని ఇచ్చిన ఆయనకు కూడా కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ టు బంగారం అన్న. అలా వాళ్ళ ద్వారా బ్రీడర్లన్నీ తెచ్చుకొని మేము మొత్తం బ్రీడ్ డెవలప్ చేసాం. లాస్ట్ 8 months నుంచి మేము 1000 chicks వరకు అమ్మాం. 1000 chicks కూడా దాటాయి. లాస్ట్ ఒక 5 days బ్యాకే 200 chicks డెలివరీ ఆర్డర్ కూడా వచ్చింది. మైలవరం వాళ్ళకి పిల్ల కూడా 1000 లెక్క 200 పిల్లలు ఇచ్చేస్తున్నాం. 200 పిల్లలు కూడా 3 months టైం పెట్టుకున్నాం. 3 months టైంలో వాళ్ళకి డెలివరీ ఇవ్వటం. అందరూ 100 పిల్లలు కొనలేరు కదా. 10 పిల్లలు కొనేవాళ్ళు ఉంటారు, 5 పిల్లలు కొనేవాళ్ళంటారు. ఎవరు కొంటారో వాళ్ళు కొనేదాన్ని బట్టి వాళ్ళకి తగ్గట్లుగా అన్నీ అలాగే అందిస్తున్నాం. అందుకని ఎవరు కొనుక్కున్నా కానీ బ్రీడర్ క్వాలిటీ పట్టా వచ్చేసిన పందెం కొట్టిన పుంజు అయితే మినిమం 60,000 70,000 ఉంటుంది. 10,000కి 15,000కి బ్రీడర్ ఇస్తామంటే మీరైతే నమ్మొద్దు. మీరు నమ్మి తెచ్చుకున్నా కానీ దాని అవుట్పుట్ అనేది తర్వాత ఇస్తుంది. 3 months తర్వాత కన్ఫామ్గా తెలుస్తుంది. 3 months తర్వాతనే మీరు ఆ 10,000 15,000 లాస్ అవుతారో దాన్ని అమ్మాలన్నా మీరు ఆ రేటుకి అయితే అమ్మలేరు.
రైతు నరేందర్ రాజు పెట్టెలను పొదిగించి పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నారు. కోళ్లకు ఉదయం సాయంత్రం అందించే దానాలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గంటలు, సజ్జలు, రాగులు, నూకలు, వడ్లు వేస్తున్నారు. వీటితో పాటు కాల్షియం లోపం రాకుండా ఆకుకూరలు సైతం అందిస్తున్నారు. డాక్టర్ సలహాలు, సూచనలతో కోళ్లకు ప్రతి 15 రోజులకొకసారి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఒక్కో పెట్ట 3 కిలోల బరువు వరకు పెరుగుతుండగా పుంజులు మాత్రం 4 నుండి 5 కిలోల బరువు వరకు పెరుగుతాయి. ఫీడింగ్ వచ్చేసి పెట్టలన్నిటికైతే మ్యాక్సిమం ఫ్రీ రేంజ్లో పద్ధతిలోనే పెంచుతాం. పెట్టలన్నీ బయట దొరికే చెదలైనా పురుగులైనా అవే తినేస్తాయి. మేమైతే పెట్టలకు వచ్చేసి గంటలు కొంచెం ఒడ్లు కొంచెం పోస్తుంటాం, అవే తిని వెళ్ళిపోతుంటాయి. పుంజులకు వచ్చేసి పొద్దున్నే బాయిల్ గుడ్డే చేస్తాం. బాయిల్ గుడ్డు తర్వాత బాదం పప్పు వేస్తాం పెట్టల మీద కట్టేసే వాటికి. ఈవినింగ్ వచ్చేసి గంటలు సోళ్ళు నానబెట్టి పెడతాం. క్రాసింగ్ వచ్చేసి పుంజునైతే వదిలిపెట్టి తీపించకూడదు. నా సలహా అయితే వదిలిపెట్టి తీపిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట కుక్కలు ఎక్కువ ఉంటాయి. తర్వాత పుంజుకి ఆన్లు వచ్చే ప్రమాదం ఉంది. బయట నేల బాగుంటే ఏం లేదు, బాగలేదు అనుకో ఒకళ్ళు వదిలిపెట్టి తీయించుకోవాలంటే అలా మనం సపరేట్గా ఒక పార్టిషన్ లెక్క చేసుకుని ఒక చెట్టుకి వేసుకొని తీయించుకోవాలి. మ్యాక్సిమం మేమైతే ఇలా తాళ్ళకు కట్టేసి తీపిస్తాం. మేమైతే ఈ కోళ్ళని అయితే మా దగ్గరకు వచ్చేసి ఒక 30 పెట్టలు 4 బ్రీడర్లు ఉన్నాయి. ప్రజెంట్గా ఒక 100 నుంచి 150 పిల్లలు ఉంటాయి. వీటన్నిటిని మీ 3 ఎకరాల్లోనే పెంచుతున్నాం. ప్లేస్ అయితే ఇంపార్టెంట్ కాదు. ప్లేస్ అనేది చాలామంది తెలుసు, నాకు తెలిసిన చాలామంది కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఇన్కమ్ తీసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే దాటి గురించి పూర్తి అవగాహన అనేది ఉండాలి. కనీసం బేసిక్ నీడ్స్ అనేది తెలిసి ఉండాలి. నేను ఇచ్చే సలహా చాలామంది నా దగ్గర కొత్తగా మకాం పెట్టాలి. చాలామంది మినిమం అంటే నా రేంజ్ వాళ్ళు, నా వయసు వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పే సలహా ఒకటే, మీరు సెలెక్ట్ చేసుకునేది బ్రీడ్ ఒక 5,000 10,000 లేదంటే 20,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు. క్వాలిటీ గల బ్రీడరు గట్టి పందెం మినిమం ఒక 3 లక్షల పైన పందెం చేసిన పుంజుని, మంచి రంగు గల పుంజుని ఎంచుకున్న తర్వాత 5 పెట్టలు తీసుకున్నా కానీ నా సలహా అయితే చాలామంది 1,00,000 వరకు తీయొచ్చు అంటున్నారు ఇయర్కి ఒక పెట్టకి. కానీ మేమైతే ప్రజెంట్ చిక్స్ అమ్ముతున్నాం కాబట్టి 50,000 అయితే కన్ఫామ్ తీయొచ్చు ఒక పెట్టకి. ఎన్ని పెట్టలు మీరు 10 పెట్టలు వేసుకున్నారు అనుకోండి, మినిమం 5 నుంచి 7 లక్షలు అయితే ఇయర్కి ఇన్కమ్ అయితే తీయచ్చు. వీటికి హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి టెలిగ్రామ్ యాప్ ద్వారా డాక్టర్ పార్షా గారని మెడిసిన్ పరంగా ఆయన అందిస్తారు. అంటే డాక్టర్ గారు అందించాలి, బేసిక్ నీడ్స్ మనకు తెలిసి ఉండాలి. కోడికైనా ఫీవర్ వచ్చినా, తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ వాటి పరంగా మనం చూసుకుంటూ ఉండాలి. పిల్ల పుట్టిన తర్వాత 1 to 7 డేస్కి లసోట్ అయ్యాలి. తర్వాత 14 డేస్కి వచ్చేసి గంబోరా వేసుకోవాలి. తర్వాత మన మసూచకం పాటకాలు అనేది రాకుండా ఫౌల్ వ్యాక్సిన్ చేసుకోవాలి. పిల్ల 54వ రోజు అంటారే కానీ మ్యాక్సిమం 1/2 kg 1/2 kg వెయిట్ వచ్చిన తర్వాత ఆర్డీ వ్యాక్సిన్ చేయాలి. ఆర్డీ వ్యాక్సిన్ కూడా కోళ్ళకి డీవార్మింగ్ చేయాలి. ఒక మంత్ మనం ఆల్బానిక్తో చేస్తే నెక్స్ట్ మంత్ పైపరాజిన్తో అలా వేరే మొత్తం కంటిన్యూస్గా ఒకే మెడిసిన్ వాడకూడదు. మార్చుకుంటూ చేయాలి. అలా మార్చుకుంటూ చేయడం వల్ల కోళ్ళకి అనేది నత్తలు మొత్తం పూర్తిగా పడిపోతాయి. కోడికి ఇప్పుడు మనకి వెనకాల తిమ్మ అవుద్ది. పెట్టలను ఎక్కువ దొక్కినప్పుడు, కోడి పుంజుకి పెట్టలను ఎక్కువ దొక్కినప్పుడు కానీ అట్లాంటి వాటికి తిమ్మది. ఇది హిమాలయ కంపెనీ వాళ్ళది పీలెక్స్ ఆయింట్మెంట్. ఇది చాలా బాగా పనిచేసిద్ది. నాకు మళ్ళీ ఇంకొకటి వెనకటి నుంచి వాడే పద్ధతి ఏంటంటే కిరోసిన్ ఉంటుంది కదా, ఆ కిరోసిన్ని ఆ తిమ్మైన దగ్గర రాసినా కానీ మ్యాక్సిమం రికవర్ అవుద్ది. తర్వాత మనం ఏ ట్యాబ్లెట్ వేసినా, ఏ ఇంజెక్షన్ చేసినా కానీ ఇది కంపల్సరీ చేయాలి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఎందుకంటే ఇంజెక్షన్ చేసినా మనం ఏదైనా మెడిసిన్ వాడిన తర్వాత కోడి అనేది కన్ఫామ్గా వీక్ అవుద్ది. ఆ వీక్ అవ్వకుండా ఉండడానికి ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. నాకు 1980 నుంచి నాకు ఈ కోళ్ళల్లో కొంచెం అనుభవం ఉంది సార్. ఈ అనుభవం ఉండే కాడ నుంచి పిల్లగాళ్ళు నా ఎమ్మటికి వచ్చేసి కోళ్ళు మేము ఎట్లా పెంచుకుంటే ఎట్టొస్తాయి, ఈ పందెపు కోళ్ళుని ఎట్లా అని అంటే నేను నరేందర్ రాజు, సీతారెడ్డి రాజు వీళ్ళు పెట్టుకున్నప్పుడు నేను ఏం పర్వాలేదు, బయట కోళ్ళు కొనుక్కొచ్చేటప్పుడు ఇట్లా కాదు, అట్లా మంచి కోళ్ళు కొనకరండి, మంచి కొనకరండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు నా మాట వినటం కూడా జరిగింది. పెట్టలో మంచి ఇచ్చాడు. ఈ పెట్టల మొత్తం ఆయనే మంచిగా ఇచ్చాడు. వీళ్ళకి మంచి లాభదాయకంగా గుడ్డు కానీ చేసిన తర్వాత కూడా పిల్లని 1000 రూపాయలు అమ్ముతున్నారు. మంచి లాభదాయకం వస్తుంది. ఇక్కడ ఈ చిన్న పిల్లల కాడ నుంచి గుడ్డు కాడ నుంచి కూడా కొనకపోవడం జరుగుతుంది. ఇక్కడ మంచి బీడు తీస్తున్నారు వీళ్ళు. పందెం కోళ్ల పెంపకం ప్రారంభించిన ఏడాదిలోనే 1000 కోడి పిల్లలను అమ్మాడు యువకుడు నరేందర్ రాజు. ఒక్కో కోడిపిల్ల 1000 రూపాయల చొప్పున అమ్మి ఇప్పటికే 10 లక్షల ఆదాయాన్ని పొందాడు. ఒకరి కింద పని చేయకుండా సొంతంగా ఉపాధిని ఏర్పరచుకొని తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.